20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. భక్తికి రూపం లేదు, హద్దులు లేవు, అంతకు మించి వయసుతో అసలే సంబంధం లేదు. కలియుగ వైకుంఠుడైన ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. కానీ ఆ స్వామిపై ఉన్న అచంచల విశ్వాసంతో 116 ఏళ్ల వయసులో, అవును మీరు విన్నది నిజమే, 116 ఏళ్ల వయసులో ఒక వృద్ధురాలు కాలినడకన తిరుమల కొండ ఎక్కిన అద్భుత దృశ్యం ఇప్పుడు యావత్ తెలుగు లోకాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ముగ్ధులం చేస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ భామ కథేంటో, ఆ నిష్కల్మష భక్తి వెనుక ఉన్న మహిమేంటో మనం తెలుసుకుందాం. కొండపైకి వెళ్లే అలిపిరి నడక మార్గంలో నిత్యం వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. యువకులే ఎంతో కష్టంగా భావించి ఆ మెట్ల మార్గంలో ఒళ్లంతా ముడతలు పడి శరీరం సహకరించకపోయినా గుండెల్లో మాత్రం ఆ గోవిందుడి నామాన్ని నింపుకొని అడుగులు వేస్తోంది ఆ భామ. ఆమె పేరు నవనితమ్మ. తమిళనాడుకు చెందిన ఈ శతాధిక వృద్ధురాలని చూసి కొండ ఎక్కుతున్న మిగతా భక్తులు నోరెళ్లబెట్టారు. ఈ వయసులో కూడా కనిపిస్తున్న ఆనందం, భక్తి శ్రద్ధలను చూసి ఓ భక్తురాలు తట్టుకోలేకపోయింది. వెంటనే తన ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే, ఆ ఒక్క వీడియో ఇంటర్నెట్ను ఊపేసింది. నెటిజన్లు ఆ భామ భక్తికి దాసోహం అన్నారు. ఈ వయసులోనూ ఆమెకున్న భక్తి శ్రద్ధలను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె వివరాలు తెలిస్తే తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని కోరుతూ ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ భక్తురాలిని గుర్తించారు. ఆమె తమిళనాడుకు చెందిన నవనితమ్మ అని, ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల నివాసంలో ఉన్నారని కనుగొన్నారు. ఈ విషయాన్ని బిఆర్ నాయుడు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ విజిలెన్స్ సిబ్బందిని అభినందించారు. చెప్పినట్లుగానే నవనితమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. శ్రీవారి అనుగ్రహంతో ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇక ఈ అద్భుత ఘట్టం వెనుక టీటీడీ చైర్మనే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం కదిలించిందే. ఆయన నవనితమ్మ వీడియోను రీట్వీట్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. నిష్కల్మషమైన భక్తికి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. 116 ఏళ్ల బామ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం కోసం కాలినడకన తిరుమల వెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె విశ్వాసానికి కుటుంబం మద్దతుగా నిలవడం అద్భుతం. ఇది నిజంగా స్ఫూర్తిదాయకమంటూ ముఖ్యమంత్రి కొనియాడారు. ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య భక్తురాలి భక్తిని గుర్తించి అభినందించడం నిజంగా గర్వకారణం. చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు.